శాసనసభ్యులు గుడూరు వారికి స్వాగతం సుస్వాగతం. ఈ కనకావళి మధ్య ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు మన గూడూరు మన శ్రీలంక గారికి స్వాగతం సుస్వాగతం. రోటరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు టైగర్ ఆఫ్ గూడూరు మన శ్రీలంక గూడూరు పట్టణంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఇప్పుడే మనందరి మధ్యకు ఈ క్రీడా పోటీలను ప్రారంభించేందుకు గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాసం సునీల్ కుమార్ గారు ఇస్తున్నాను. గౌరవ మరియు విశిష్ట అతిథులుగా రొటేరియన్ శ్రీ ఎలసిరి గోపాలరెడ్డి గారు, అలాగే డాక్టర్ మరియు పింకీ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్. మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం. సుప్రజ కుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం మాతరం. అల్లూరి ఆశేషారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా రోటరీ స్కూల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి మన గూడూరు ఎమ్మెల్యే కాసం సునీల్ కుమార్ గారికి, అలాగే ఎలసిరి గోపాల్ రెడ్డి గారికి, అల్లూరి ఆశేషారెడ్డి రోటరీ గేమ్స్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దశరామ్ రెడ్డి గారికి, మిగతా పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ స్కూల్స్ నుంచి ఇచ్చేసిన విద్యార్థులకు మరియు పీఈటీలకు ధన్యవాదాలు. మా అల్లూరి ఆశేషారెడ్డి గారు రోటరీ తరఫున ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ గేమ్స్ని కండక్ట్ చేసి పిల్లల్లో ఈ పోరాట శక్తిని మరియు ఈ క్రీడా స్ఫూర్తిని పెంచడానికి చాలా కృషి చేసేవారు. అలాగే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము ఇది కండక్ట్ చేస్తున్నాం. సో పిల్లలందరూ ఈ అన్ని ఆటల్లో పాల్గొని గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తితోటి మీరందరూ రెండింటిని ఒకే విధంగా తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళు గిట్టే కదా పెట్టేది. రోటరీ క్లబ్ ఫ్లాగ్ రైట్ టర్న్. Let us take charge. Move to right, by the left, quick march. అల్లూరి ఆదిశేషారెడ్డి రోటరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు గౌరవ శాసనసభ్యులు మన ప్రియతమ సునీల్ అన్న గారు. క్రీడాకారులు ద మార్చ్ వాస్ లీడ్ బై సెరిమోనియల్ ఫ్లాగ్ ఫ్రమ్ ది LAP అండ్ DRW స్టూడెంట్స్. అందరూ దయచేసి ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొడుతూ వారికి స్వాగతం పలుకుతున్నాం, పలకాల్సిపోతున్నాం. నెక్స్ట్ లిటిల్ ఏంజల్స్, ద కంటింజెంట్ ఫ్రమ్ లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ చిల్లకూర్.
and followed by Gayatri English Medium High School, Gudur. 107వ జన్మదినాన్ని పురస్కరించుకొని రోటేరియన్ శ్రీ అల్లూరి ఆశిషారెడ్డి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ని ద నెక్స్ట్ కాంటింజెంట్ ఫ్రమ్ ఫాస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్రీడాకారులు వారి యొక్క గౌరవ వందనాన్ని మన ముఖ్య అతిథి వారికి సమర్పించుకుంటూ నెక్స్ట్ ద సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు నెక్స్ట్ కాంటింజెంట్ సాయి విద్యానికేతన్ followed by JP High School, Chennur Girls, JP Girls, బాలికల ఉన్నత పాఠశాల చెన్నూరు క్రీడాకారులు గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. దాన్ని followed by JP చిల్లకూరు, JP High School చిల్లకూరు విద్యార్థులు గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ and followed by GVS English Medium School, Gudur, CSM High School, Gudur, CSM High School విద్యార్థులు గౌరవ వందనం సమర్పిస్తున్నారు ఈనాటి మన ముఖ్య అతిథి వారికి. బై నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు క్రీడాకారులు వారి యొక్క గౌరవ వందనం సమర్పిస్తూ ఈ స్పోర్ట్స్ మీట్లో ముందుకు జరుగుతున్నారు. ఫాలోడ్ బై జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ గూడూరు చిన్నారులు జెడ్పీ సాగుతున్నారు. ఫాలోడ్ బై జెడ్పీ హై స్కూల్ సైదాపురం, ఏఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్, జెడ్పీ హై స్కూల్ మనుబోలు విద్యార్థులు వారి గౌరవాన్ని సమర్పిస్తున్నారు. ఏఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ గూడూరు ద నెక్స్ట్ కాంటింజెంట్ ఏఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్, విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆదిశంకర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ క్రీడాకారులు వారి యొక్క గౌరవాన్ని సమర్పిస్తున్నారు. ఫస్ట్ ఫాలోడ్ బై ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ చిల్లకూరు. హలో గవర్నమెంట్ మన ముఖ్య అతిథుల వారికి టార్చ్ రిక్వెస్ట్ సుధా టార్చ్ రెడీగా పెట్టుకోండి. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాజల్ సునీల్ కుమార్ అన్న గారికి మరి క్రీడాకారుల ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించినందుకు మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రోటరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ స్టార్ట్. అందరూ మీ కరతాళ ధ్వనుల మధ్యన క్రీడా జ్యోతి మన మధ్యలో మరి పరుగులు తీస్తూ యువ క్రీడాకారులు మరి ఈరోజు అల్లూరి ఆశిషారెడ్డి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో మరి క్రీడా జ్యోతిని స్వాగతం పలుకులోకి వచ్చేసింది. మరి జాతీయ స్థాయి క్రీడాకారులు క్రీడా జ్యోతితో ముందుకు కొనసాగుతున్నారు. గాయత్రి సో హ్యాండెడ్ ఓవర్ టు అవర్ చీఫ్ గెస్ట్. దయచేసి అతిథులందరూ కూడా మరి క్రీడా జ్యోతిని ముందుకు తీసుకురావాలని కోరుచు. మరి ఈరోజు అల్లూరి ఆశిషారెడ్డి 107వ జన్మదినోత్సవం పురస్కరించుకొని అల్లూరి ఆశిషారెడ్డి రోటరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్రీడా జ్యోతిని వెలిగిస్తున్నారు. మరి మన ముఖ్య అతిథి క్లాప్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ గట్టిగా మీ కర్తవ్యంగా క్రీడా జ్యోతిని వెలిగించారు. థ్యాంక్ యూ సార్. క్రీడలు మన సమాజంలో ఎంతో మేలు చేస్తుంటాయి. మరి ఈరోజు క్రీడాలయాలే దేవాలయాలు అన్నట్టు మరి ఎందుకు క్రీడా జ్యోతి వెలిగించి మరి క్రీడల్ని మరి ఈరోజు సెమీ సర్కిల్ ఫ్లాగ్ బ్యారర్స్
నిలబడలో ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. నిన్న మన Rotary Games and Sports Meet for the year 2024 with loyal competition, respecting the rules and regulation which govern them, and we are desirous of participating in them in the true spirit of sportsmanship for the heart for school, college, district, state, country, and to the glory of sport. మరొకసారి స్వాగతం, సుస్వాగతం. క్రీడలకు సంబంధించినటువంటి ప్రారంభ వేడుకలు ఇప్పుడే మన కళ్ళ ముందు అంగరంగ వైభవంగా మిమ్మల్ని ఉద్దేశించి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులందరూ కూడా మాట్లాడతారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని గురించి ఈ అల్లూరు రాజశేఖర స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఇది బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, రోటరీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, మునీర్ గిరీష్ సెక్రటరీగా ఉన్నప్పుడు 2001లో మన పిఈటి సుబ్రహ్మణ్యం గారి సలహాతో అప్పుడు ప్రైమరీ స్కూల్స్కి ఈ రోటరీ స్పోర్ట్స్ మీట్ అనేది స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి నిరంతరంగా ఎలాంటి బ్రేక్ లేకుండా, కోర్స్ మన కోవిడ్ టైంలో ఒకసారి ముడికి బ్రేక్ అయింది. అప్పటి నుంచి ఈ స్పోర్ట్స్ మీట్ని మేము కంటిన్యూగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నడుపుతున్నాం. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీట్ని నిర్వహించడంలో మన పీఈటీల యొక్క రోలు, వాళ్ళు లేకుండా వితౌట్ దెమ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు కండక్ట్ దిస్ స్పోర్ట్స్ మీట్ బికాస్ ఏ బిగ్ ఈవెంట్. అప్పటి నుంచి మా పీఈటీలు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, రిటైర్ అయినటువంటి ముఖ్యంగా మా వినోద్ గారు కానీ, కరిమల్లా గారు కానీ, వీళ్ళంతా ఈ మీట్ని సక్సెస్ చేసేదానికి ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ రోటరీ తరఫున, ఈ పిల్లల తరఫున, స్కూల్ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే ఇది ఈ ప్రోగ్రాము రోటరీ ఇయర్కి లాస్ట్ ప్రోగ్రాము, ఫస్ట్ ప్రోగ్రామ్. అంటే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్కి లాస్ట్ ప్రోగ్రామ్ అవుతుంది, ఇన్కమింగ్ ప్రెసిడెంట్కి ఫస్ట్ ప్రోగ్రామ్ అవుతుంది. అటువంటి ప్రోగ్రాంకి మన ప్రియతమ ఎమ్మెల్యే సునీల్ గారు రావటము, పోయే టీంకి విషెస్ కంగ్రాచులేట్ చెప్పటము, వచ్చే టీంకి విషెస్ చెప్పటము అనేటువంటి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అటువంటి ప్రోగ్రాంకి మా పాసి సునీల్ కుమార్ గారు పిలిచిన వెంటనే ఆయనకి ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా ఆ ప్రోగ్రాం పక్కన పెట్టి ఈ ప్రోగ్రాంకి ఆయన అంగీకరించి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాడు. అటువంటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేదానికి అన్ని స్కూల్ కరస్పాండెంట్స్ కానీ వాళ్ళందరూ పిల్లల్ని ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసి పంపించుకోవడానికి ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రణీయులు వాసం సునీల్ కుమార్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, ప్రసన్నకి, మిగతా రొటేరియన్లకి నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ఎంతో ముందు చూపుతూ అల్లూరు రాజశేఖర రెడ్డి గారు నగరం నడిబొడ్డులో ఈ స్టేడియం డెవలప్ కావడానికి సహకరించడం ఎంతో సంతోషకరం. అంతేకాకుండా ఆయన ఈ స్టేడియం ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలనే ఉద్దేశంతో ఒక ఫండ్ ఏర్పాటు చేసి దాని నుంచి ఇక్కడ ప్రతినిత్యం ఏదో స్పోర్ట్స్ గేమ్స్ జరుగుతూ ఉండాలని నిర్ణయించాడు. దానికి నేను ప్రస్తుతం ఆయన ఉన్న రోజులు ఆయన చైర్మన్గా ఉండేవాడు. ఆయన పోయిన తర్వాత నన్ను చైర్మన్ చేశారు. కాబట్టి పిల్లలందరూ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ కాలం పిల్లలు ఈ మొబైల్ ఫోన్స్తో ఈ పెట్టుకునే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ గేమ్స్లో, స్పోర్ట్స్లో పాల్గొని వాళ్ళ దేహదార్ఢ్యాన్ని పెంచుకోవాలని, స్పోర్ట్స్మెన్షిప్ పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ స్కూల్స్ కూడా ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి గేమ్స్ పెట్టినా కూడా మేము సహకరిస్తామని కోరుకుంటున్నాను. నాకు సదవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈ అల్లూరు రాజశేఖర రెడ్డి గారి స్పోర్ట్స్ మీట్కి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు, మిత్రులు వాసం సునీల్ కుమార్ గారు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, దశయ్య, రొటేరియన్స్, ముఖ్యంగా ఇక్కడికి వివిధ కళాశాలల నుంచి, వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన క్రీడాకారులు, క్రీడాకారులకి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, ముందుగా నరాలు తెగే ఉత్కంఠతతో గత రాత్రి మీరందరూ కూడా చూసుంటారు, రోహిత్ సేన T20 వరల్డ్ కప్ విజేతలుగా నిలిచినందుకు ఆ టీంకి మనందరి తరఫున కూడా కర్తాడు దాంట్లో వాళ్ళందరికీ కూడా
ఆ శుభాభినందనలు తెలియజేస్తున్నామని తెలియజేస్తూ జాస్తి మాట్లాడబడలేదు. సునీల్ స్వతహాగా క్రీడాకారుడు. ఈ స్టేడియంతో ఆయనకి కూడా కొంత అనుబంధం ఉంది. మా జనరేషన్ తర్వాత బహుశా సునీల్, మణిగిరీష్, హరి వీళ్ళందరూ కూడా ఈ స్టేడియం లోటుపాట్లు అనేవి కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్ని రకాల టోర్నమెంట్లు ఉన్నా కూడా సునీల్, నేను ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి ఈ స్టేడియంతో ఉన్న అనుబంధం. ఈ స్టేడియం నిజంగా కూడా ఆ రోజు అల్లు రాజశేఖర రెడ్డి గారు రోటరీ క్లబ్ ద్వారా ఇది కడతామన్నానంటే మళ్ళీ ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది. నువ్వు ఉండి టేకప్ చేస్తేనే ఈ స్టేడియంని నేను టేకప్ చేస్తానంటే ఆ రోజు దిగ్విజయంగా కూడా తిరిగి కాకుంటే ఇది ఆక్రమణలో పాలైపోయింది. అది ఆయన అనుకున్నట్టు అప్పుడు పదే చెప్తుండేవాడు ఈ స్టేడియం నిండా మనుషులు ఉండాలి అని. ఎప్పుడైనా ఈ ధార్మిక మధ్యాహ్నం మీద కూడా మనుషులు ఉంటారు. నేను సునీల్ కోరిక సారీ నేను సునీల్ అంటున్నాను. నేను ఆయన ఒక శాసనసభ్యుడిగా కోరేది ఏంటంటే ఇక్కడ జిమ్ ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా పాడైపోయి ఉంటాయి. వీటిని కాస్త దీనిలో తీసుకొస్తే కాస్త బాగుంటుందని నా అభిప్రాయం. దీని రిపేర్లు కూడా కొంత వర్షం పడిందంటే ఆ మూల నుంచి నీళ్లు పారినాయంటే అంటే నాకుండే అనుభవంలో చెప్తున్నాను. ఈ నీళ్లు పారినాయంటే దాదాపు వారం 10 రోజుల పిల్లలు ఎవరు ఇక్కడ ఆడలేరు. దానికి మీరు పంచాయతీరాజ్ వాళ్ళు కానీ ఎవరినైనా కూడా కాస్త మీరు వాడి సలహా తీసుకొని దీన్ని ఒక్కరో లెవెల్ చేసి దీన్ని ఇంతకుముందు దీని చుట్టూరు డ్రైన్ కట్టి ఆ నీళ్ళన్నీ కూడా పోయేటట్టు ప్రపోజల్ పెట్టాము. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు చేస్తారు. అది ఎందుకనో మరి అది కార్యరూపం కావట్లేదు. మరి గత శాసనసభ్యుల వారైతేనే గతంలో ఉన్న అధికారులు అయితేనేమి ఇక్కడ కాస్త స్థలాన్ని మాకు వెసులుబాటు ఇచ్చారు. గతంలో మహిళా మండలికి ఉన్నప్పుడు ఆ మహిళా మండలి వాళ్ళకి ఆల్టర్నేట్గా ఎక్కువ ఇచ్చినప్పుడు దీన్ని కూడా వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సునీల్ స్వతహాగా ఆటగాడు కాబట్టి క్రీడాకారుడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ స్టేడియం మంచి చెడ్డలు బాగోగులు చూస్తాడని చెప్పి నేను మనసావాచ కోరుకుంటూ అలాగే ఈ సందర్భంగా అల్లు రాజశేఖర రెడ్డి గారికి నిజంగా కూడా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన చూసి నిజంగా కూడా సంతోషపడుతూ ఉంటాడని అలాగే రోటరీ క్లబ్ వారిని కూడా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా 30వ తేదీన అంటే మాకు ముందే చెప్పేస్తారు 30వ తేదీన మీరు ఎక్కడికి పోయేదానికి లేదని రోటరీ క్లబ్ వారిని కూడా అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొకసారి నేను చెప్తున్నాను. మీరు శాసనసభ్యులు గారి సేవల్ని పూర్తిగా వినియోగం చేసుకోమని ఇక్కడ ఉండే క్రీడాకారులు కానీ రోటరీ క్లబ్ కానీ అందరితో యంగ్స్టర్ కాబట్టి మీరు అడిగిన దానికి దాదాపు మీ లెవెల్కి అందుకోగలనని నేను ఆశిస్తూ ఒక మంచి కార్యక్రమంలో హాజరయ్యేందుకు నాకు అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్య రీతిగా చేసిన మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారికి అలాగే మిగతా పెద్దలకి ఈ స్పోర్ట్ మీట్కి చేసిన క్రీడాకారులకి నా నమస్కారాలు. మన ఇందాకే ఈ స్టేడియం గురించి సార్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ ప్రపోజల్ కూడా మనం గవర్నమెంట్కి పంపడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది సార్. మన ఎమ్మెల్యే గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పక్కన ఒక 5 acres స్పోర్ట్స్ అథారిటీ కేటాయించిన ల్యాండ్ ఆల్రెడీ ఉన్నాయి సార్. దానికి ప్రీవియస్ 2014 నుంచి 19 లోపల క్రీడా వికాసం కింద ఒక 2 crores దానికి శాంక్షన్ చేయడం జరిగింది సార్. కానీ దాని జంగల్ క్లియరింగ్ అంతా అయింది, కానీ వర్క్ స్టార్ట్ చేయలేదని ఆ స్కీమ్ని స్టాప్ చేశారు సార్. తమరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుంటే అది 2 crores మనకి కాంపౌండ్ వాళ్ళు ప్లస్ ఒక ఇండోర్ స్టేడియం దానికి రావడానికి ఉంటుంది. మీకు చేస్తే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ల్యాండ్ ఆల్రెడీ మనకి 5 acres అది ఇవ్వడం జరిగింది కాబట్టి కొద్దిగా మీరు సాల్వ్ తీసుకుంటే డెఫినెట్ ఇలాంటి ఒక క్రీడా మైదానం కూడా మనకు ఏర్పడే అవకాశం ఉంది సార్. అది కొద్దిగా తర్వాత ఈ స్టేడియంస్కి ఆ జిమ్ మొత్తం ఎవ్రీథింగ్ స్పోర్ట్స్ అథారిటీకి రాయడం జరిగింది. అది కూడా ఎస్టిమేట్స్ అంతా పంపడం, దాని మీద కూడా ఈ కొత్తగా వచ్చిన మన గవర్నమెంట్ డెఫినెట్ దాన్ని కూడా టేకప్ చేసి చేయడం వీలుంటాయి సార్. అలాగే ఈరోజు ఈ ఆదిశేషులు రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే స్పోర్ట్స్ చాలా సంతోషం.
కానీ నేను దగ్గర ఒక 6-7 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను, కానీ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం వచ్చాను. చాలా గ్రాండ్ మేనర్లో ఈ కాంపిటీషన్ మండల వాళ్ళు కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కాంపిటీషన్ ఎక్కువ చేయాలని, ఇంకా మంచి క్రీడాకారులకి ఎంకరేజ్ చేయాలని ఈ రోటరీ క్లబ్ వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మనకు మంచి ఇండోర్ స్టేడియం, ఈ స్టేడియం కూడా బాగు చేయడానికి మనకి ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు. వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ కావాలంటే మొత్తం మేము తీసుకొచ్చి సార్కి సబ్మిట్ చేసి అది ఒక స్టేడియంని సార్ ఆధ్వర్యంలోనే తీసుకురావాలని చెప్పి మీ యొక్క స్పోర్ట్స్ మ్యాన్ ప్రతి ఒక్కరు పీటీస్ కూడా దానికి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ మనకి ఇంకొక కొత్త స్టేడియం వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రోటరీ వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అటువంటి క్రీడా పోటీలకి ముఖ్య అతిథిగా విచ్చేసేటువంటి గౌరవనీయులు సోదరులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేకంగా మా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులందరి తరపున ఆహ్వానం పలుకుతూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నిర్వాహకులకి నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకి ఆశీర్వాదాలు. సింపుల్గా ఒక్క మాట చెప్పి ముగిచేస్తాను. ఒక 5 సంవత్సరాలుగా మా పిల్లలు ఆటలకి ఆవురావురమంటా ఉన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు. వారిని ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నామంటే గతంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ స్టేడియంలో కావచ్చు, చిట్టేడు, మన తిక్కవరం, అలాగే కోట హై స్కూల్స్లో కానివ్వండి, చిల్లకూరు హై స్కూల్ కానివ్వండి, గ్రౌండ్స్, క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా మాకు ప్రత్యేకంగా ఆనందం ఏంటంటే మా పీటీ అడిగినప్పుడు లక్షల రూపాయలు వాటికి కేటాయింపు చేయించడం, కొన్ని లక్షల రూపాయలు పిల్లలకి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించడానికి మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి గత పీరియడ్లో చాలా సహకరించారు. కాబట్టి మరలా వారు వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇంకా మెరుగ్గా కూడా వారి సేవలు, వారి సహకారం మాకు ఉంటుందని ఆశిస్తూ వారి ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాలు ఈ క్రీడలు ఈ నియోజకవర్గంలో రాష్ట్రానికి రోల్ మోడల్గా జరుగుతాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరం కూడా పెద్దలు గోపాలని చెప్పినట్టు మోడీ గారి నాయకత్వంలో భారత్ జట్టు వరల్డ్ కప్ గెలిచినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలవలసిందిగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా సంతోషం. శేష్ రెడ్డి గారి 107వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వారిని తలుచుకుంటూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు, రొటేరియన్స్కి ముందుగా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు మా దర్శన గారికి, అలాగే పెద్దలు గోపాలన్న గారికి, పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి, అలాగే యతిరాజు గారికి, పెద్దలు మా నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నెలపల్లి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే జేజీ నాయుడు గారికి, శ్రీధర్ గారికి, శివకుమార్ గారికి, అలాగే సోదరులు వేదికమైనటువంటి ప్రతి ఒక్కరికి, మాజీ ఎంపీ పవన్ గారికి, అందరికీ మా సీనియర్ అన్న నాగేంద్ర అన్న గారికి, అలాగే మా పీటీలు మా అన్న సుబ్రహ్మణ్య గారికి, మా అన్న వినోదన్న గారికి, మా కరిముల్లా గారికి, ఇక్కడ వచ్చినటువంటి స్పోర్ట్స్ మెన్స్కి, అలాగే గూడూరు పట్టణ ప్రజానాయకానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు విజయ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అల్లూరి ఆశీష్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా దాదాపు ఇక్కడ 35 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తున్నారు మన వాళ్ళు. ఎందుకంటే గూడూరు అంటే స్పోర్ట్స్కి, గేమ్స్కి పుట్టినిల్లు. ఇక్కడ నుంచి ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, అలాగే కేంద్ర స్థాయి కూడా పోయి అనేటువంటి పరిస్థితి ఉంది. హాకీలో మొట్టమొదట గూడూరు విద్యార్థులు బ్రహ్మాండంగా రాణించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే పెద్దలు గోపాలన్న గారు చెప్పినట్టు అన్న ఉన్నప్పుడు ఆశీష్ రెడ్డి స్టేడియంలో జరిగే కార్యక్రమం అయితే కూడా పాల్గొన్నారు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా సుబ్రహ్మణ్యం చెప్పినట్టు ఎక్కడ కూడా అన్నలు చెప్పిన మాటకి అటు ఇటు దాటకుండా వాళ్ళు ఏం చెప్తే అది చేశాను. విద్యార్థుల కోసం, క్రీడాకారుల కోసం ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ నాకు రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి నా గూడూరు ప్రజల కోసం, నా పీఈటీల కోసం ఖచ్చితంగా మీరు ఏం చేస్తే అది చేస్తానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను అన్నలకి మాటిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. సంతోషం. నేను చెప్పేది ఒకటి, అందరికీ కూడా ఎవరన్నా సరే ఎమ్మెల్యే కానీ గూడూరుడే ఉండాలా, గూడూరులో పుట్టిండాలా.
అంతేకాని ఎక్కడెక్కడో విదేశాల నుండి వేరే దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేయాలంటే బుద్ధి చెప్పారు గూడూరు ప్రజలు. 14,000 ఓటింగ్తో బుద్ధి చెప్పారు. కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయొద్దని చెప్పి మిగతా నాయకులను కోరుతున్నా. ప్రయోగాలు వద్దు. గుడ్డోడైనా కుట్టోడైనా మన బిడ్డ, మీ బిడ్డ ఇక్కడ సునీల్ కుమార్. లేకపోతే రేపు ఎలక్షన్స్ లో కూడా స్థానికుడు నిలబడితే స్థానికుడు ఓడిన తప్ప స్థానికేతరులకు ఓటేస్తే అన్యాయం, అధ్వానం అయిపోద్ది. మీరు చూశారు చాలాసార్లు స్థానికేతరులు ఇక్కడ సంబంధ పరిపాలించారు వాళ్ళని, ఏ విధంగా జరిగిందో ఈ మున్సిపాలిటీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరికీ విన్నవిస్తున్నానయ్యా, నా పరిపాలన బాగాలేకపోతే నాకు ఓట్లు వేయద్దు. ఎవరు నా స్థానికులు నిలబడితే అతనికి ఓటేయండి. అంతేగాని ఇతర ప్రాంతాలతో వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళని ప్రోత్సహించి మీరు గూడూరు ప్రజలు ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి ఏదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను ధైర్యంగా చెప్తున్నా, నేనున్నప్పుడు ఏంటి కార్యక్రమాలు చేశా. ఈ స్టేడియంలో ఇక్కడ మినీ ఆడిటోరియం ఒకటి శాంక్షన్ చేస్తే పెద్దలందరూ కూడా నా సలహా ఇచ్చారు, ఇక్కడ వద్దులేయా అడ్డామని చెప్తే నేను క్యాన్సిల్ చేశా. అందరు పెద్ద గూడూరు క్రీడాకారుల యొక్క సలహాలతోనే. అట్లాగే నేను ఎన్నో కార్యక్రమాలు అంబేద్కర్ భవన్కి అక్కడ డిఎన్ఆర్ కమిటీ హాల్ పక్కన నేను స్థలం కేటాయిస్తే అది క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే నేను చేసిన ప్రతి కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేస్తూ వచ్చారు. అది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఇప్పుడు ఎదురాజు గారు చెప్పారు, అవన్నీ కూడా నేను చేస్తాను సార్. నేనే క్యాన్సిల్ చేసే మనిషిని కాదు. నాకు అభివృద్ధి కావాలా, నా గూడూరు కావాలా, నా గూడూరు అభివృద్ధి చెందాలా. అంతే తప్ప ఇతర వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే అది జరగదని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఎందుకంటే ఇక్కడ పుట్టాం కాబట్టి మనకు తెలుసు, మన గూడూరు పరిస్థితి మనకు తెలుసు. ఎక్కడో పుట్టిన తీసుకొచ్చి ఇక్కడ గూడూరుని గందరగోళం సృష్టించడం, మాటలు, భాష అన్నీ కూడా ఏందో రౌడీయిజం. గూడూరు ప్రశాంతం కూడా గూడూరుని తీసుకొచ్చి సునీల్ కుమార్ రౌడీ అంటే, సునీల్ కుమార్ రౌడీ అంటే ఏం చేశాను రౌడీ నేను ఏమన్నా చేశానంటే? వచ్చిన రౌడీ మరి పక్కన చేసి ఎక్కించి వాళ్ళకి తెలియకపోయి పాపం అజ్ఞానులు వాళ్ళు మాట్లాడితే పక్కన చెప్పి తప్పలు కొట్టి నవ్వుకునే వాళ్ళు తెలియజేస్తున్నాయా. నేనేదైనా చేశానంటే మీకు సహాయం చేశా. మీ గుండె మీద చేసుకొని ఆలోచించుకొని సునీల్ కుమార్కి ఏ సహాయం చేశాడు. కాబట్టి అది అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి భాషలు మాట్లాడితే గూడూరు అటువంటి కాదయా, ప్రశాంతమైన వాతావరణం గూడూరు. ఇక్కడ అటువంటి వద్దని చెప్పి పెద్దల సలహా చెప్పాలి. కానీ ఇంకా రెచ్చగొట్టి కవింపు చర్యలు చేస్తే ఇబ్బందికర పరిస్థితి. ఏమైంది ఈరోజు? ప్రజానికి ఏం తీర్పించారు? ఈరోజు అహంకారానికి ఏం తీర్పించారు? అహంకారం తగ్గించుకొని అందరితో కలిసిమెలిసి ఉంటే ఎప్పటికైనా భవిష్యత్తు. నేను ఓడిపోయిన 5 సంవత్సరాల్లో నేను ఎక్కడైనా అహంకారంగా మాట్లాడినా, ఎమ్మెల్యే కూడా అహంకారంగా ప్రవర్తించాను గూడూరులో. ఎక్కడ నేను ప్రవర్తించాలా? పెద్దవాళ్ళంటే ఎప్పుడు ఈ రోజు గౌరవం, నాకు ఎప్పుడు గౌరవిస్తున్నట్ట. కాబట్టి దయచేసి అలాంటి బుద్ధులు మానుకొని ఎక్కడైనా సక్రమ మార్గంలో ఉంటే మంచిదని చెప్పి వాళ్ళకి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి నాకు పిల్లలందరూ కూడా సెల్యూట్ చేస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. రేపు 15వ తేదీ కూడా, ఆగస్టు 15వ తేదీ కూడా మీ స్థానికుడు, మీ బిడ్డ ఆగస్టు 15 జెండా ఎగరేసే కార్యక్రమం కూడా త్వరలో గూడూరు చూస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే అదొక సంతోషం. మన వాళ్ళు చేస్తే సంతోషం. ఎవరైనా తీసుకుని వచ్చి చేయాలని ప్రయత్నిస్తే మీ ప్రయత్నాన్ని గూడూరు ప్రజలు తిప్పుకుంటున్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా అని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లే ఖచ్చితంగా జిమ్ విషయంలో ఎస్టిమేషన్ ఎంతుందో పెద్దలు ఇతరాజు గారు కన్నా చెప్తే ఖచ్చితంగా ఆ జిమ్ను కూడా బాగా చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాము. అయితే మన ఆర్డీఓ, మంచి ఆర్డీఓ, ఆయనతో కూడా మాట్లాడి ఈ యొక్క స్టేడియంకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో సీనియర్లు సలహాలు తీసుకొని గోపాలరావు ఉన్నారు, అలాగే మా భాస్కర్ ఉన్నారు, పెద్దలు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే అన్న మా పీఈ ఛానల్ ఇద్దరు ఉన్నారు. అందరితో మాట్లాడి ఏం కావాలో ఈ యొక్క గ్రౌండ్కి మనం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ గ్రౌండ్ని గందరగోళం చేశారు 5 సంవత్సరాల్లో. అమ్మ అబ్బలేదు గ్రౌండ్కి, ఏం చేశారో కూడా తెలియదు. కానీ అట్లా కాకుండా ఈసారి ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని ఖచ్చితంగా ఈ గ్రౌండ్ క్రీడాకారులకి ఏం అవసరమో అది ఖచ్చితంగా నేను చేస్తా. నేను కాదు, ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ అలాగే ఎంతో ఫ్యాక్టరీలు వచ్చున్నాయి. సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ అభివృద్ధికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఎస్టిమేషన్ త్వరగా అని చెప్పి యువరాజు గారిని కోరుకున్నా. అలాగే ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ పక్కన సార్ చెప్పారు 5 ఎకరాల స్థలం ఉంది, ఆల్రెడీ 2 కోట్లు శాంక్షన్ అయింది, అది ఇంకా కాలేదని చెప్పారు. అది కూడా ఇస్తే ఖచ్చితంగా ఆ విషయం కూడా పరిశీలి చేస్తారని చెప్పి సార్కి తెలియజేస్తూ, అలాగే వేదిక ఉన్న పెద్దలు అందరూ నా హితులు, సన్నిహితులు, నా విజయానికి
కారకైన వాళ్ళు ఒకరిద్దరు తప్ప అందరూ, నేను చెప్తున్నా ఈరోజు ధైర్యంగా చెప్తున్నా, వేదిక మీద అందరూ కూడా ఒకరిద్దరు తప్ప అందరూ కూడా నా విజయానికి కారకమైన వాళ్ళు. అందరూ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నా. పెద్దలందరూ ఆశీర్వదించారు కాబట్టి నేను గెలిచా. మీ ఆశీర్వాదం లేకపోతే నేను గెలిచే సమస్య లేదు. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు నాకు ఓట్లు వేశారు. పెద్దలు ఎవరు లేకపోయినా ఈరోజు సునీల్ కుమార్ గెలిచారంటే వాళ్ళ దయ అని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. అట్లాగే ఇటువంటి బలిజ సోదరులు, పేద ఓసీలు, మధ్యతరగతి రెడ్లు నా గెలుపు కారణం అంటే ధైర్యంగా నేను చెప్తున్నా. పెద్దోళ్ళు ఎవరు చేయాలి, ఆయన వస్తే గెలుస్తాడు సునీల్ కుమార్, ఈయన వస్తే గెలుస్తాడు సునీల్ కుమార్, అబ్బా మండలం లేదు అంతా మరలు అన్నది అని ఎన్నెన్నో మాటలు అవాకులు చెవాకులు పేలారు. కానీ నా ప్రజలు, నా గూడూరు దేవుళ్ళు వాళ్ళకి కళ్ళు తెరిపించేటువంటి ఫలితాన్ని ఇచ్చినందుకు నా గూడూరు ప్రజల ఓటర్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటా, మీ యొక్క నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయను. ఖచ్చితంగా మీ సునీల్ కుమార్, మీ సొంతోడు, మీ గూడూరు ఎమ్మెల్యే గెలిచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో చేసి చూపిస్తా. గతంలో కూడా నేను చేసి చూపించా, కానీ బ్యాడ్ ఏదో ఒక అవకాశం అని చెప్పి అందరూ కూడా ఆ రోజు చేశారు. కానీ ఈసారి అట్లా లేకుండా 46,000 మైనస్ని తిరగరాసి 21,000 పైన మెజార్టీ నాకు ఇచ్చారు నా గూడూరు నియోజకవర్గం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిర్మాణం ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనసులో ఉంచుకుంటా. ఎవరేం కావాలన్నా మధ్యలో నాయకులు అవసరం లేదు నాకు. నేరుగా వచ్చి సమస్యని నాకు చెప్పండి. ఆయన తీసుకొచ్చి సునీల్ కుమార్ అంటాడు, ఈయన తీసుకొచ్చి సునీల్ కుమార్ అంటాడు అన్నమాట అబద్ధం. ఎవరు వచ్చినా ఖచ్చితంగా న్యాయం సమస్య అయితే ఖచ్చితంగా చేస్తాను. అన్యాయం అయితే ఏ పార్టీ అయినా సరే నాకు న్యాయం కావాలి తప్ప అన్యాయాన్ని ఎప్పుడు ప్రోత్సహించని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరొకసారి పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్లో రాణించాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి రొటేరియన్స్కి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై ఎన్టీఆర్. I declare that the Allur Ashesha Reddy Rotary Games and Sports Meet for the year 2024 open. హైట్ కదా వెళ్ళిపోతుంది. లైన్ అట్టే ఉండండి, లైన్ అట్టే ఉండండి. మా పాప నాన్న వెనకరా, నాన్న వెనకరా, నాన్న పాప వెనక్కి రావాలా నాన్న, లైన్ అట్టే ఉండండి, లైన్ ఆడే ఉండండి, లైన్ ఆడే ఉండండి. సార్ చేసి పీటీస్ ఆడే ఉండండి. ఆడే విజయమ్మ ఫోటో